మనం సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమాలో వాళ్ళు నటిస్తున్నారని మనకు తెలుసు, కానీ మనము వాళ్ళ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ ఫీలింగ్స్ ని, వాళ్ళ ఎమోషన్స్ ని మనం క్యారీ చేస్తామన్నమాట. అంటే మనకు తెలియకుండానే మనం ఆ మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అలాగే సేమ్ మనం కూడా ఈ యొక్క చిన్న కోరిక కోసం ఎంజాయ్ చెయ్యాలి అన్న ఈ చిన్న కోరిక వల్ల ఈ భూప్రపంచంలో పుట్టామన్నమాట. అంటే ఈ భౌతిక ప్రపంచం అనేది మాయా ప్రపంచం అనమాట. కృష్ణుడికి మనకున్న నిత్య సంబంధాన్ని మర్చిపోయామన్నమాట ఇక్కడికి రావడం వల్ల. కాబట్టి మళ్ళీ అది ఎలా మనం రీకనెక్ట్ చేసుకోవాలి? ఈ శ్లోకం వింటే మీరు కృష్ణుడి ఎంత దయామయుడో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. మాయాముగ్ధ జీవేర నహి స్వతః కృష్ణ జ్ఞాన జీవేర కృపయా కైల కృష్ణ వేద పురాణ. ఎప్పుడైతే మనము ఈ భౌతిక ప్రపంచంకి వస్తామో మనంతకు మనం కృష్ణ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టం అనమాట. దానికోసము శ్రీకృష్ణ భగవానుడు వేదాలు, పురాణాలు ఇవన్నీ ఇచ్చాడనమాట. ఇవన్నీ ఇవ్వకుంటే మనం ఎలా తెలుసుకుంటామండి ఆయన గురించి? మన వల్ల సాధ్యమవుతుందా? అలా కూడా మనం డైరెక్ట్ గా చదివి తెలుసుకోలేమన్నమాట. ఎప్పుడు అలా భ్రమపడద్దు. ఖచ్చితంగా గురువు గారిని ఆశ్రయించాలన్నమాట. గురు పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక ఆచార్యులు శ్రీలా ప్రభుపాదుల గారు వారి దగ్గర నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనము సరి అయిన దారిలో వెళ్ళగలుగుతాం అనమాట. ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవాను చేరుకోనికి సాధ్యమవుతుందన్నమాట. మీ దగ్గర కూడా శ్రీలా ప్రభుపాద గారు రాసిన శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృత, భగవద్గీత చిన్న పుస్తకాలు ఏవైనా సరే మీ దగ్గర లేకుంటే వెంటనే ఐఎస్కేఎం ప్రొద్దుటూరు నుంచి ఆర్డర్ చేసేసుకోండి. మీరు కన్నా బుక్స్ కావాలనుకుంటే వెంటనే నాకు మెసేజ్ చేసేయండి. హరే కృష్ణ.